వేములవాడలోని ఆంజనేయ స్వామి ఆలయంలోకి ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి, ఒక ముస్లిం అక్కడికి వచ్చి నమాజ్ చేయడం ప్రారంభించాడట. దీనికి సంబంధించిన ఫొటోస్ని మీకు పక్కన స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంటాయి, చూడొచ్చు. నమాజ్ చేస్తున్నది కానీ, నమాజ్ చేస్తున్నందుకు అక్కడ ఉన్న పూజారి వాళ్ళు అడిగితే వాళ్ళ మీద దాడి చేయడం కానీ, వీటన్నిటి నేపథ్యంలో BHP అక్కడ పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూస్తే వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో గుర్తు తెలియని ముస్లిం వ్యక్తి గుడి ముందు నమాజ్ చేసి పాదరక్షలతో ఆలయాన్ని అపవిత్రం చేసి అక్కడున్న అర్చకులపై మరియు సిబ్బందిపై హత్యాయత్నం చేసిన సదరు ముస్లిం వ్యక్తిపై హత్యాయత్నం కేసు కింద కేసు నమోదు చేయాలని మరియు గత కొద్ది రోజులుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరీ ముఖ్యంగా వేములవాడ పరిసర గ్రామాలలో హిందూ ఆలయాలలో హుండీ దొంగతనాలు, అన్యమత ప్రచారాలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. వెంటనే ఆలయాలకు రక్షణ కల్పించాలని, ఆలయంలో పనిచేసే అర్చకులకు మరియు సిబ్బందికి రక్షణ కల్పించాలని మరియు హిందువుల మనోభావాలను కాపాడాలని పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. VHPకి సంబంధించిన వాళ్ళు. ఇందులో పాల్గొన్న వాళ్ళు గడప కిషోరు, రాములు గౌరిశెట్టి శ్రీనివాస్, కొక్కు గోపాలకృష్ణ, సంతోషు, వికాస్, శ్రీనివాస్ ఇట్లా చాలా మంది పాల్గొన్నారు. అంటే అన్యమతాలకు సంబంధించి హిందువులు ఏ రోజు కూడా వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవడం కానీ, వాళ్ళ మతాన్ని కించపరచడం కానీ, లేకపోతే వాళ్ళ మసీదులను లేకపోతే వాళ్ళ చర్చిలను కించపరిచేటట్టు ప్రవర్తించడం కానీ, మాట్లాడటం కానీ, అక్కడికి వెళ్ళి హిందూ పూజా కార్యక్రమాలు చేయడం కానీ జరగదు. కానీ ముఖ్యంగా ఇస్లాంకి సంబంధించి కొంతమంది, మొత్తాన్ని అనట్లే కొంతమంది మతోన్మాదులు, ఛాందస్సవాదులు హిందూ ఆలయాలను టార్గెట్ చేసుకొని హిందూ ఆలయాలను అపవిత్రం చేయడం, లేకపోతే ఆలయం లోపలికి వచ్చి నమాజ్ చేయడం, చెప్పులు వేసుకొని లోపలికి రావడం, ఏంటి అని అడిగితే ఎక్కడ దాకా బరితెగించాడు ఈ వ్యక్తి అని అంటే ఏకంగా అక్కడున్న గుడి పూజారిని, అక్కడున్న సిబ్బందిని కూడా కొట్టేంత వరకు వెళ్ళిపోయాడు. అంటే ఎంతవరకు వీళ్ళ మత మౌఢ్యం వెళ్ళిపోతుంది అనేది ఒకసారి ఆలోచించాలి. ముఖ్యంగా పుణ్యక్షేత్రాల పరిసర ప్రాంతాలలో ముస్లింలకి పుణ్యక్షేత్రాల్లో పనిచేయడానికి కానీ, లేకపోతే పుణ్యక్షేత్రాల్లో పూలు అమ్మడానికి కానీ, కొబ్బరికాయలు అమ్మడానికి కానీ, లేకపోతే మిగిలిన కార్యక్రమాల్లో కానీ అన్యమతస్తులను ఇన్వాల్వ్ చేయకూడదు. ఇలా ఇన్వాల్వ్ చేయడం ద్వారా అన్యమతస్తుల సంఖ్య పెరిగిపోయి అక్కడ అపవిత్రం చేయడానికి, లేకపోతే ఆ ఆలయం యొక్క కీర్తి ప్రతిష్టలు దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్నది చాలా రోజుల నుంచి మనం అనేక ఆలయాల్లో చూస్తూనే ఉన్నాం. ఇంత జరుగుతున్న తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీని విషయంలో నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఇక వేములవాడలో పరిస్థితి 2-3 నెలలకు ఒకసారి సోషల్ మీడియా వ్యాప్తంగా పేపర్లోకి ఎక్కుతూనే ఉంది. వేములవాడ ఆలయంలోనే కాదు, రాజన్న సిరిసిల్లాలో కూడా మతోన్మాదులు పెరిగిపోయారు, ఆలయాల మీద దాడులు జరుగుతున్నాయి, అలాగే అపవిత్రం చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా VHP ఇప్పటికే అక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్కి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఇంత దారుణం జరిగిన తర్వాత కూడా దీని మీద నాయకులు ఒక్కరు కూడా స్పందించకపోవడం, లేకపోతే ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం స్పందించకపోవడం అనేది అయితే కొంచెం ఆలోచించాల్సిన విషయం.